లేదు ఈ విషయంపై మీరేమంటారండి? సార్ ఇప్పుడు సోదరుడు శివకుమార్ గారు చెప్పినట్టు ఏదో చిన్న లోపం వల్ల ఎంటైర్ పరీక్షల్ని క్యాన్సిల్ చేయడం కరెక్ట్ కాదు. మాకు రాక అవకాశం వచ్చింది అంటే తమ్ముడు ఏం చెప్పారంటే ఇండైరెక్ట్ గా మాకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నౌకర్లు అనేవి వస్తున్నాయి. ఎప్పుడు ఏ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలో అందరు నిరుద్యోగులకు మెడికల్ ఫీల్డ్ లో కానీ టీచర్లకు ప్రమోషన్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ నియామక పత్రాలు ఇచ్చారు. మీ అందరు సూచన అదొక మనం వేడుకలాగా చేసుకున్నాం. తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి టీఆర్ఎస్ నేతలు కానీ ఇంకా మిగతా పార్టీ వాళ్ళు ఎవరు ఓర్చుకోలేక ఇది మా పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే. కానీ తెలంగాణ యువకులకు తమ్ముడు శివకుమార్ లాంటి యూత్ కి మా గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఇది ప్రజా గవర్నమెంట్ మా మీద విశ్వాసం ఉంది వాళ్ళకి. సో తప్పకుండా అలాంటి యువకుల సహకారంతో మేము ముందుకు వెళ్తాము. మా మేనిఫెస్టోలో మేము పెట్టిన ఏదైతే ఈ యూత్ కి ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మా మేనిఫెస్టో ఏ విధంగా పెట్టినామో అది మేము 100% ఫుల్ఫిల్ చేస్తాము. అది తెలంగాణ యువతకి మా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉందని మేము నమ్ముతున్నాము. అంటే లేదు నిన్న ఏదైతే జరిగిందో ఒక గ్రూప్ కు సంబంధించిన ఒక మంత్రికి సంబంధించిన అయితే వీడియో వైరల్ అవుతుందో దాని మీద మీరు ఎలా స్పందిస్తారండి? సార్ ఇప్పుడు ఆ వీడియోలో ఏం వచ్చిందో మీరు విన్నారు. ఆ వీడియో మార్ఫింగ్ చేసారా రియల్ ఒక మన పర్సెప్షన్ రియలే అనుకుందాం. వాళ్ళు ఏరోనాటికల్ ఇంజనీర్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం ఉండదు. ఓకే, ఏరోనాటికల్ నియామకాలు మనం చేస్తామండి. అది అయినప్పటికీ ఒక మంత్రికి చెప్తున్నట్టుగా వైరల్ ఉన్నది కదండి. ఏవియేషన్ డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటదండి. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏంటండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆన్ వైరల్ వీడియో వాట్ వీ హావ్ సా దట్ there is she is recommending one of the candidates. So right now at this present moment here a group 1 exams లలో కూడా ఇలాంటి జరగాయని ఏదైతే భావిస్తున్నారో దానికి తావిస్తున్నట్టుగా ఉంది కదా అంటున్నాను. లేదండి, ఇప్పుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేసేరు ఎక్కడ రికమెండ్ చేయండి అంటే పైలట్ గానే ఎక్కువ చెప్తారండి. అంత తప్ప గవర్నమెంట్ పోస్ట్ కాదు, తీసుకపోయి ఇల్లీగల్ గా అపాయింట్ చేసేది కాదు కదండి. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే అవకతవకలు చార్టెడ్స్ ఉంటాయి, ప్రైవేట్ ఫ్లైట్స్ ఉంటాయి, దానికి ఇప్పుడు మిలియనీర్స్ ఉంటారు, వాళ్ళకి ప్రైవేట్ జెట్లు ఉంటాయి, దానికి ఏదో వాళ్ళు అపాయింట్ తెలిసిన పరిచయాలతో పెట్టుకుంటామండి. ఇప్పుడు మన కార్ కి డ్రైవర్ ఎట్లనో అర్థమైందండి, మన ఒక స్కూల్ బస్ ఉంటే డ్రైవర్ ఎట్లా అపాయింట్ చేసుకుంటామో అట్లా ప్రైవేట్ వ్యక్తులకు మావాడు ఏరోనాటికల్ చేసి ఉండు చెప్పండి రెఫరెన్స్ ఉంటే చెప్పండి అని అడిగింది తప్ప పలానా గవర్నమెంట్ లో కావాలా మేము మెన్షన్ చేయలేదు. దానికి కూడా ఇంత వైరల్ చేసి ప్రాధాన్యత చేయడం కరెక్ట్ కాదు. మేము సార్ ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఈ కవిత గారికి నేను ఒకటే సూటి ప్రశ్న చేస్తున్నాండి మన 4 సైడ్స్ టీవీ ద్వారా. సింగరేణి పేపర్ లీక్ అయినప్పుడు ఒకే ఇంట్లో 3-4 జాబులు వచ్చినప్పుడు ఆవిడ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఏఈ కానీ టౌన్ ప్లానింగ్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 పేపర్స్ లీక్ అయినప్పుడు ఆవిడ ఎందుకు మాట్లాడలేదు? గ్లోబరీనా ప్రైవేట్ కంపెనీకి ఇంటర్మీడియట్ క్వశ్చన్ పేపర్స్ వాల్యుయేషన్ ఇచ్చినప్పుడు ఎంతో మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నప్పుడు ఆవిడ అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఎంతో మంది తెలంగాణ యువత నౌకర్లు ఏమైనా సూసైడ్ చేసుకున్నప్పుడు కవిత గారు అప్పుడు ఎందుకు స్పందించలేదు? ఎనీవే రైట్ సార్, ఒకసారి మనం మన విద్యార్థుడు అయినటువంటి నాగుల శివకుమార్ దగ్గరికి వెళ్దాం. శివకుమార్ ఇప్పుడు ప్రస్తుతం